మీ ఫేవరెట్ రెజ్లర్ అంటే ఎవరని చెప్తారు? నా ఫేవరెట్ రెజ్లర్ అలాంటి డైలాగ్‌తో మనందరిని కూడా అలా చుట్టేసి మనందరిని మనసు గెలుచుకున్న సో 'చోటా పైల్వాన్' ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. మనోడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా మరి కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వెళ్తూ ఉన్న గఫూర్ ఉన్నాడనమాట. మాట్లాడదాం. హాయ్ గఫూర్, అండ్ ఎలా ఉన్నావు? సూపర్ పెద్ది సినిమా రిలీజ్ అయింది. మొత్తం 'చోటా పైల్వాన్' యొక్క స్ట్రెంగ్త్ చూపిస్తున్నా. ఎలా అనిపిస్తుంది ఆ రిజల్ట్ చూసిన చాలా తర్వాత? బాగుంది రిజల్ట్. అసలు ఇన్స్టాలో ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేస్తున్నావు. సో మంచి మంచి కాంప్లిమెంట్స్ వాట్సాప్లో, ఇంకా ప్రతి ఒక్కరు వెల్ విషర్స్ అందరూ చాలా మెసేజ్లు చేస్తున్నారు. చూసాం, చాలా బాగుందిరా అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి పెద్దిలోకి ఎట్లా ఎంటర్ అయ్యావు? పెద్దిలో నార్మల్ ఒక ఆడిషన్స్ పెట్టారు, నా ఫ్రెండ్ లొకేషన్ పెట్టాడు. నార్మల్ ఆడిషన్స్ లాగానే వెళ్ళి ఇచ్చాను. 200 మెంబర్స్ ఫుల్ క్రౌడ్లో వెళ్ళి ఇచ్చాను. ఎంత హ్యూజ్ టాలెంట్ ఉన్నా నాకన్నా ప్రతి ఒక్కరు మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్సే వచ్చారు ఆడిషన్స్కి. అంతమందిలో నాకెలా వస్తుంది నా హోప్లో వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 200 మెంబర్స్లో నుంచి 80 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళని. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 మెంబర్స్ని అలా 4 బ్యాచెస్గా డివైడ్ చేశారు. అప్పటికప్పుడే బుచ్చిబాబు గారు సీన్స్ మొత్తం రాసి డైలాగ్స్ ఇచ్చారు, ప్రిపేర్ అవుతున్నారు. అలా ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. ఒక్కొక్కరిలో నుంచి అలా 4 మిగిలారు. ఆ 4లో నేను ఒక్కడిని మిగిలిపోయాను. వావ్. బుచ్చిబాబు గారు వచ్చారు. సో అప్పుడు నేను గుర్తుకొస్తున్నాయని ఈటీవీలో ఒక వెబ్ సిరీస్ చేసేవాడిని. మొత్తం బీచ్లో ఆ ఉప్పు వాటర్కి మొత్తం ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఆడిషన్కి వెళ్ళాను. సో అప్పుడు చాలా బ్లాక్ ఉండేవాడిని. బుచ్చిబాబు గారు చూడంగానే నాకు వీడు సెట్ అవుతాడు, విలేజ్ లుక్లో బాగున్నాడు రా వీడు, హెయిర్ గీరు మొత్తం ట్యాన్ ఉన్నాడు, సెట్ అయిపోతాడు అని హోప్లో ఉన్నారు ఆయన. సో బుచ్చిబాబు దగ్గర వెళ్ళాను, చేసిన తర్వాత నాకు ఆయన నచ్చింది. లంచ్ బ్రేక్ తర్వాత నా డైలాగ్ నచ్చింది ఆయనకు. లంచ్ బ్రేక్ తర్వాత సార్ వచ్చారు, డీటెయిలింగ్గా సార్ నా కోసం ముందర కూర్చొని సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక రెస్లర్ ఇలా ఉంటాడు, వస్తాడు, కోచ్ వచ్చి అడిగినప్పుడు నార్మల్ క్యాజువల్గా లేచి చెప్తావు. దాని తర్వాత ఒక రెస్లర్ వచ్చి ఆపోజిట్ రెస్లర్ వచ్చి నేను కింద వేస్తాడు, నువ్వు వేసినప్పుడు అంతా మై ఫేవరెట్ రెస్లర్ అని ఒక అగ్రెసివ్గా చెప్తావు. దాని తర్వాత ఆయన కింద వేసి 3 times వెళ్ళి మై ఫేవరెట్ రెస్లర్ ఇస్ పెద్ది సార్ అని. సో అక్క ప్రౌడ్గా చెప్పాలి, నాకు అది కనపడట్లేదు. సో నువ్వు అది మొత్తం వదిలేసి నాకు ఆ వైబ్నెస్ కావాలి అన్నారు. సరే సార్ అని చేశాను. చేసిన తర్వాత ఆఫ్టర్ ఒక 2 months తర్వాత మా వాళ్ళు ఓకేను, మా వాళ్ళు మీకు అప్డేట్లోకి వస్తారన్నారు. ఆఫ్టర్ 2 months తర్వాత ఈ 2 monthsలో నేను మంచిగా రూమ్లో ఫుడ్ గిడ్డ తినేసి మంచిగా బుగ్గలు వచ్చేసి బాగా వైట్గా అయిపోయా. కట్ చేస్తే షూట్ నాకు కాల్ చేస్తారని హోప్లోనే ఉన్నాను, చేయరని హోప్లెస్లోనే ఉన్నాను. కట్ చేస్తే కాల్ వచ్చింది, 2 days డేట్స్ పెట్టారు. వెళ్ళిన తర్వాత కో డైరెక్టర్ గారు బుచ్చిబాబు దగ్గర తీసుకుని వెళ్ళారు. పెద్ద పోలీస్ గ్రౌండ్ అది, కాస్ట్యూమ్స్ ఇచ్చారు, వేసేసుకున్నాను. బుచ్చిబాబు దగ్గర తీసుకుని వెళ్ళారు. బుచ్చిబాబు గారు ఇలా చూసి నువ్వేంట్రా ఇలా వైట్ అయిపోయావు, అయిపోయావు, సెట్ అవ్వరా నువ్వు, అసలు సెట్ అవ్వవు నువ్వు అన్నారు. నాకు భయం అవుతుంది, ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కో డైరెక్టర్ గారు ఉండి తొందరగా వెళ్ళి ట్యాన్ మేకప్ వేసుకుని వచ్చుకోరా, వాటి షర్ట్ పాయింట్ ఇప్పేసి అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. మేకప్ వేయించుకోవాలంటే 1 kilometer వెళ్ళాలి, గేట్ అవతల పెట్టారు మేకప్. సెట్ మొత్తం పోలీస్ గ్రౌండ్, పెద్ద గ్రౌండ్లో పెట్టారు స్టేడియంలో. సో వెళ్ళాలంటే టైం లేదు. బుచ్చిబాబు గారు అంటున్నారు ఈ సెట్ అవ్వడు, వేరే జూనియర్లో కంపెనీ ఆర్టిస్ట్ ఎవడొకని పెట్టేయండి అన్నారు. సో నాకు భయం అవుతుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సార్ నాకు 2 seconds ఇస్తారని ఏదో ఒకటి చేస్తాను సార్ అంటే ఏదో ఒకటి చేరన్నారు కో డైరెక్టర్. పక్కనే బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ పక్కన ఒక పూల తొట్టు ఉంటే పూల తొట్టులోంచి మట్టి తీసుకొని రుద్దుకుంటున్నా షర్ట్ పాయింట్ ఇప్పేసి. సో అది మొత్తం అతుక్కోవట్లేదు. బాత్రూంలోకి వెళ్ళి వాటర్ మొత్తం పోసేసుకొని మట్టి మొత్తం తీసేసుకొని గట్టిగా రుద్దేసుకొని ప్యాంట్ షర్ట్ ఇప్పేసి ఆఫ్ డ్రైయర్తో మానిటర్ వెనకాల జూనియర్స్ ఉన్నారు బాగా 200 members, లేడీస్ జెంట్స్, ఒక పిచ్చోని ఎలా చూస్తారో అలా చూస్తున్నారు. సో నాకు బుచ్చిబాబు గారు చూస్తే చాలు అన్నట్టు హోప్లోనే వెళ్తున్నాను. మట్టి మొత్తం పూసేసుకున్నాను. బుచ్చిబాబు గారు చూస్తారేమో ఇలా అని మానిటర్ వెనకాల ఇలా చూస్తున్నాను. కట్ చేస్తే బుచ్చిబాబు గారు ఇలా తిరిగి ఒక చిన్న స్మైల్ ఇచ్చారు. ఓకే డన్, నేను ఉన్నాను, ఇంకా వేరే అబ్బాయిని ఎవరిని పెట్టారు, ఈ డైలాగ్కి నేనే. సో ఆ హోప్లో 2 days మమ్మల్ని నాకు ఒక్కరికి రిహార్సల్ చేయించారు. రెస్లింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి, సో ఆ మాట్లాడే విధానం అదంతా. సో 2 days రిహార్సల్ చేయించిన తర్వాత ఆన్ సెట్లోకి నా షాట్కి వచ్చేసరికి సార్ మళ్ళీ ఆఫ్లోనే ఉన్నారు. వీడు సెట్ అవుతాడా లేడా, బుగ్గలు ఉన్నాయి, ఈయనకి పర్ఫెక్ట్ బాడీ లేదు అని. సో ముంబై నుంచి నా ఏజ్ వాళ్ళని రెస్లర్స్ని తెచ్చారు. సో ఆ అబ్బాయి మజిల్స్ కరెక్ట్ వేరే లెవెల్ ఉన్నాయి ఆ అబ్బాయికి. సో ఆ అబ్బాయికి చెప్పమంటున్నారు కానీ అబ్బాయికి యాక్టింగ్ రావట్లేదు. ఏదో చెప్పాలంటే చెప్తున్నాడు, లేస్తున్నాడు, వస్తున్నాడు, చెప్తున్నాడు, రావట్లేదు.
సార్ నేను 2 days నుంచి రిహార్సల్ చేస్తున్నాను. మధ్యాహ్నం ఫుడ్ తినకుండా డైలీ నైట్ ఒక్కటే ఫుడ్ తింటూ అందరు ప్యాకప్ అయిన తర్వాత 6:30కి వెళ్ళిపోతే నేను 7:30 వరకు గేట్ క్లోజ్ చేసేంత వరకు ఉండి ఇక్కడే ప్రాక్టీస్ అవుతూ ఆ మట్టిలో ట్యాన్ అవుతాయి, ఎండలో ఉంటే ఇంకా కొంచెం ట్యాన్ అవుతానని, సో ఇక్కడే ఉంటూ నేను కొంచెం సన్నగా అయితే మీకు మంచిగా కనపడుతుందని సో ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వేరే అబ్బాయిని తీసుకుని వచ్చి నాకు ఒక్క షాట్ కూడా తీయకుండా వేరే అబ్బాయిని ఎలా పెడుతున్నారు సార్ అని సో కోడేటర్కి చెప్తే, కాదమ్మా ఆ అబ్బాయినే బాగున్నాడు అంటున్నాడు, నువ్వు కొంచెం పక్కన ఉన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాక పక్కకి వెళ్ళి జూనియర్స్ బ్యాక్ సైడ్ వెళ్ళి 20 టిప్స్ కొట్టాయి ఏడ్చుకుంటూ కొట్టి పక్కనకి వెళ్ళి మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి అన్న ఆయిల్ అన్నా అని ఆయిల్ తీసుకొని రుద్దేసుకొని, అంటే లైట్ గా మజిల్స్ ఉన్న ఆయిల్ వేసుకుంటే డీటెయిల్ కనిపిస్తుంది. యా సో ఆయిల్ పూసేసుకొని అన్న నేను చేస్తానన్నా అని బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళాను. బుచ్చిబాబు సార్ ఇలా చూస్తున్నారు, పట్టించుకోవట్లేదు. కోఆర్డినేటర్ సార్ వెళ్ళి, సార్ ఒక్కసారి చేస్తాను సార్, ఒక్కసారి చూడండి సార్, నేను 2 days నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్, ఒక్కసారి సార్ అంటే సరే పోనా. అప్పటికి ఆ అబ్బాయి 6 takes తీసుకున్నాడు. సో బుచ్చిబాబు గారు నెక్స్ట్ షాట్ కి రామ్ చరణ్ సార్ దగ్గరికి వెళ్ళాలి. రామ్ చరణ్ సార్ క్యారీవన్ బయట ఫోన్ మాట్లాడుతూ వెయిట్ చేస్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. సో ఇంకా ఆ అబ్బాయి షాట్ జరుగుతుంది. సరే చేయరా అన్నారు, నేను వెళ్ళాను, సింగిల్ షాట్ కొట్టేశాను. బుచ్చిబాబు గారు ఇంకా మైక్ కోఆర్డినేటర్కి ఇచ్చేసి సైలెంట్గా లేచి వెళ్ళిపోతున్నారు. రెడీ రోలింగ్ యాక్షన్ ఉన్నారు. మై ఫేవరెట్ రెస్లర్ ఈస్ పెద్ది సార్. సో అలాగనే బుచ్చిబాబు గారు సైలెంట్గా అలా లేచి వెళ్ళిపోయారు. ఆ షాట్ ఉంటుందా నాది ఉండదా ఒక హోప్లెస్లోనే ఉన్నాను. బుచ్చిబాబు గారు వెళ్తూ రామ్ చరణ్ సార్కి ఏం చెప్పారో తెలియదు అక్కడ. సో రామ్ చరణ్ సార్ ఇటు చిత్త కొట్టాడు అన్నాడో, ఇటు బాగా చేశాడు అన్నారో, సింగిల్ టేక్లో కొట్టేశారు అన్నారో, ఏమన్నారో తెలియదు బుచ్చిబాబు గారు. బట్ కట్ చేస్తే రామ్ చరణ్ సార్ హాయ్ బాగా చేసామంటున్నారు, ఇట్లా హెడ్ ఊపుతూ ఇలా హాయ్ అన్నారు. సో అప్పుడు ఉంటాను నేను అనుకున్నాను. కానీ ట్రైలర్ లో కూడా షార్ట్ పడుతుందని అసలు అనుకున్నావా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కట్ చేస్తే సినిమాలో అంటే ఓకే, అయితే ఫస్ట్ బజ్ ఇచ్చేదే ట్రైలర్ లో ఒక్కసారిగా ఆ బజ్ అనేది కూడా క్రియేట్ అయ్యేది అక్కడి నుంచే. ఇది ఒక క్రాస్ ఓవర్ అథ్లీట్ అంటే ఎలా ఉంటాడు అనేది నీ సైడ్ నుంచే మొదలవుతుంది. సో నాకు చాలా బాగా అనిపించింది సార్. సో నా షాట్ అక్కడ పెడతారని అక్కడ ట్రైలర్లో ఉంటుంది. సో నా షాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా షాట్ ఉండదు అనుకున్నాను. నా 6 takes తర్వాత నా షాట్ తీశారు. వేరే అబ్బాయికి బాడీ ఉంది, ఆ అబ్బాయి చేస్తున్నాడు కదా, అబ్బాయిని పెడతారేమో కట్ చేస్తే యాక్టింగ్కే వాల్యూ ఉంది. సో సింగిల్ టేక్లో కొట్టాగానే బుచ్చిబాబు గారు సో అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వెళ్ళిపోయారు. కట్ చేస్తే ట్రైలర్లో ఉన్నాను, సెట్ థియేటర్లో. మరి పెద్ద రిలీజ్ అయిన తర్వాత సో యు ఆర్ గెటింగ్ అనే వెరీ గుడ్ బజ్ గానీ, సో అందరి దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్ అందుతుంది. మరి ఇలాగే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతావా లేకపోతే ఏంటి? యు హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్స్? సార్ సో దీని ఒక్కదానిపైన డిపెండ్ అవుతే చాలా కష్టం అయిపోతుంది సార్. సో చేస్తూ వేరే దాని మీద కూడా పార్ట్ టైం జాబ్స్ సో లేకుంటే సో దీంతో పాటు వేరేది ఒకటి చేసుకోవాలి సార్, లేకపోతే చాలా కష్టం. ఎందుకు అంత కష్టం అంటే ఇంత బాగా పెద్ద పెద్ద మూవీస్లో కానీ ఈవెన్ సీరియల్స్ చేస్తున్న టైంలో కూడా బాగా మంచి సంపాదన అనేది కూడా చేసుకుంటూ వస్తున్నారు కదా? సీరియల్స్ చేసామని సార్, సీరియల్స్ ఆపేసిన తర్వాత ఒక 1 year గ్యాప్ వచ్చేసింది సార్ నాకు. సో ఫైనాన్షియల్లీ ఫుడ్కి లేకుండా చాలా చాలా ఇబ్బంది పడ్డాను సార్. సో మళ్ళీ స్టార్టింగ్ నేను ఫుట్పాత్ల మీద ఫుడ్కి ఎలా తిప్పలు పడ్డానో సో మళ్ళీ నాకు ఆ స్టేజ్ వచ్చింది అనిపించింది. సో దాని తర్వాత ఇంక నేను మళ్ళీ ఆడిషన్స్ ఇవ్వడం, సో పార్ట్ టైం జాబ్స్, సో చిన్న మట్టి పనికి, సో సో క్యాటరింగ్స్ దీంట్లోకి వెళ్ళి సో మనీ గ్యాదర్ చేసుకొని ఆడిషన్స్కి బండ్లో పెట్రోల్ పుచ్చుకొని ఆడిషన్స్కి వెళ్తూ మార్నింగ్ మధ్యాహ్నం తినకుండా డైరెక్ట్ ఈవినింగ్ తింటే మనీ సేవ్ అవుతుంది కదా అని సో అలా చాలా చేశాను సార్. ఇప్పటికి కూడా అలానే ఉంది స్టేజ్ నాది అంత. సో ఇంత పెద్ద మూవీస్ చేస్తూ అంటారు కదా, బట్ మేనేజర్స్ ఇస్తారు సార్. ఇప్పుడు నేను పెద్ద చేశాను, మేనేజర్స్ పేమెంట్ ఇచ్చేస్తారు. మిడిల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, సో వాళ్ళు నొక్కేస్తారు సార్. సో నేను 3 days చేస్తే 3 daysలోంచి 1 day పేమెంట్ వచ్చింది నాకు. సో 1 day పేమెంట్లో నుంచి కూడా హాఫ్ పేమెంట్ వచ్చింది సార్. సో అది కూడా సో అది ఇచ్చారని కూడా ఇవ్వలేదని కూడా చెప్పుకోలేము. సో అలా ఎంత బాధేస్తుంది అప్ప అసలు. ఇంత పెద్ద మూవీస్ చేస్తున్న అప్రిసియేషన్ వస్తుంది, కానీ మనీ పరంగా చూస్తే ఏం లేదు అనేటప్పటికి. అండ్ నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నావు? నెక్స్ట్ ఈటీవీలో గుర్తుకొస్తుందని ఈటీవీలో వెబ్ సిరీస్ చేస్తున్నాను సార్. సో విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్ హీరో, వినోద్ గల్లి డైరెక్టర్, వినోద్ గల్లి సార్. సో శరత్ చంద్ర నాయుడు ప్రొడ్యూసర్ గారు. సో చేస్తున్నాను సార్, చూడాలి విరాజ్ అశ్విన్తో. కానీ ఇన్ని కష్టాలు పడుతూ కూడా నువ్వు మూవీ ఇండస్ట్రీలోనే ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి అని ఎందుకు అనుకున్నావు? ఊరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, అక్కడ ఏదైనా చదువుకుంటున్నా ఏదైనా చేసుకోవచ్చు కదా. సో ఊర్లో ఉన్నప్పుడు కొంచెం పిచ్చి ఉండేది సార్.
ఇక్కడికి వచ్చాక మొత్తం పిచ్చని చెప్పాను సార్. ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద పిచ్చి సార్. ఒక్కసారి దాంట్లో కాలు పెట్టిన తర్వాత ఇంకా బయటికి రాలేం సార్. సో ఒక సినిమా పిచ్చోడు సార్. మీరు ఒక సినిమా ఆడియన్ని కానీ, సో బయట వాళ్ళని ఎవరిని అడిగినా సినిమాని లవ్ చేసే వాళ్ళని, సో ఒక్క సినిమాలోంచి బయటకు వచ్చిన తర్వాత చేసి, సో ఆ ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రాదు సార్. ఆ వైబ్నెస్, ఆ లవ్, సో వేరే వాళ్ళు మన మీద చూపించే ఎఫెక్షన్, సో అది రాదు సార్. సో దానికోసం ఇదంతా సార్. మరి ఇంటికాడ పేరెంట్స్ ఏమనలేదా నిన్ను ఇట్లా వచ్చేస్తున్నా అని చెప్పేసి? మదర్ ఫాదర్ 5 years ఉన్నప్పుడు చనిపోయారు సార్. 5 years బ్యాక్. 5 years ఉన్నప్పుడు సార్. 5 years ఉన్నప్పుడు నాకు 5 years ఉన్నప్పుడు చనిపోయారు. సో నన్ను పెంచింది అయితే మా అమ్మమ్మ, మా చిన్న మామలే సార్. సో అప్పటి నుంచి నేను ఒక్కడినే. సో అలా ఒక్కడివేనా బ్రదర్ సిస్టర్? లేదు సార్, ఒక్కడనే సార్. ఎట్లా తట్టుకొని నిలబడ్డావు అసలు? సో నాకు ఫైనాన్షియల్లీ నేను స్టార్టింగ్ కూడా నా దగ్గర 2000 ఉన్నప్పుడు కూడా అయిపోయిన తర్వాత కూడా మా అమ్మమ్మకు ఫోన్ చేసి, అమ్మమ్మ నా దగ్గర డబ్బులు అయిపోయామమ్మ అని అడుగుదామన్నా మనసు రాదు సార్. ఊర్లో కూరగాయల బండి పెట్టుకొని ఉంటారు సార్ వాళ్ళు. సో రోజుకి ఒక 300-400 అలా వస్తుంటుంది. సో వాళ్ళని అడిగి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేనే ఇక్కడ ఏదో ఒకటి, నా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి నేనే ఇక్కడ చేసుకొని ఎలాగ వాళ్ళ తిప్పలు పడతాయి అని ఉంటుంది కదా. ఫోన్ చేసి అడిగినా ఏదో పీక్దామని పోయావుగా, ఏం పీక్తావు అని అంటారేమో ఒక భయం సార్. సో ఆ మాట అనిపించకూడదని, సో అలా రూమ్ రెంట్స్కి, ఫుడ్కి, సో చాలా స్ట్రగుల్ అవుతారు. చైల్డ్ ఆర్టిస్ట్ అంటుంటారు కదా, మరి నీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 19 కంప్లీట్ అయ్యి 20లోకి వస్తున్నాను. 20లోకి వస్తున్నా. అయితే నువ్వు చైల్డ్ కాదు, ఆర్టిస్ట్. అసలు నవ్వుతున్నాం కానీ దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయని. ఓకే, బై గోయింగ్ ఆన్ మాత్రం నువ్వు చాలా చక్కగా షేర్ అవుతావు అప్ప. ఎందుకో చూస్తుంటేనే అలా అనిపిస్తుంది. నీ కాన్ఫిడెన్స్ కానీ, నీ డెడికేషన్ అన్నీ చెప్తూ ఉంటే నువ్వు వదలట్లేదు, చూసావా? దట్ గివ్స్ అన్ ఎవ్రీథింగ్ టు యూ మ్యాన్. ఇంతకు ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఏమవుదాం అనుకున్నాను? నేను హీరో అవ్వాలి, కమెడీని అవ్వాలి అట్లా అనిపించింది సార్. ఖాళీగా ఉండకుండా ఏదో క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అన్ని క్యారెక్టర్స్ చేయగలను అని తెలియాలి అందరికీ. సో ఆ పేరు తెచ్చుకోవాలని సార్ అంతే. అండ్ ఇన్ని సీరియల్స్ చేసావు కదా, ఇన్ని సీరియల్స్లో పర్టికులర్గా నీ క్యారెక్టర్ బాగా అనిపించింది, అరే నాకు భలే నచ్చింది అనిపించింది ఏదన్నా ఉందా? నాకు శ్రవంతి సీరియల్ చేశాను సార్. హీరో హీరోయిన్ విడిపోతారు, సో వాళ్ళిద్దరిని కలిపే క్యారెక్టర్. సో అది దాదాపుగా అవుట్డోర్లో ఒక 20 days షూట్ చేశారు. అసలు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. సో డైలాగ్స్ కానీ అవన్నీ చాలా బాగా చెప్పినప్పుడు ఆ రెస్పాన్స్ బయట జనాల్లో, సో నేను గలీలోకి వెళ్ళిన ఇంటి పక్కన లేడీస్ వాళ్ళు శ్రవంతిని బాగా కలిపావునన్నా నువ్వు, సో అలా అంటుంటే చాలా, అంటే ఆ సీరియల్ చాలా ల్యాగ్ అవుతుంటుంది సార్. చాలా రోజుకి ఒక 30 minutes 40 minutes ఒక లైన్లో అలా వెళ్ళిపోదు. నేను టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. సో వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ అయింది. సో అలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా సీరియల్ శ్రవంతి. అన్ని సీరియల్ చేసినప్పుడు సో ఆ సీరియల్ ఆర్టిస్టులతో కానీ, సో నీకంటూ మంచి పరిచయం కానీ, ర్యాపో కానీ, సో ఎవరన్నా నిన్ను గైడ్ చేయడం కానీ అట్లాంటిది ఏదన్నా ఉందా? సార్ నన్ను గైడ్ చేశాను కాబట్టి నేను మూవీస్లోకి వచ్చేసాను సార్. లేకపోతే ఇంకా అక్కడే ఉండి మనీకి అలవాటు అవుతూ, సో అలానే సీరియల్స్ చేస్తూ ఇప్పటికి కూడా అంటారు సార్, సీరియల్ చేసుకోరా ఎందుకు, సో నీకు ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది కదా, సో మిడిల్ వెళ్ళి సీరియల్స్ చేసుకోవచ్చు కదా అంటారు. బట్ కానీ సీరియల్స్లోకి వెళ్తే ఏంటంటే సార్ ఇబ్బంది, ఒక్కసారి అగ్రిమెంట్ పెట్టేస్తే ఇంకా అవ్వదు సార్. ఇప్పుడు నేను పాపిమా జీవన్ సీరియల్ చేసేటప్పుడు దేవరా మూవీ నాకు మంచి అవకాశం పోయింది సార్. విలన్ చైల్డ్హుడ్ చేయాల్సింది, సో అగ్రిమెంట్ ఉంది, మేనేజర్ చెప్తున్నారు నువ్వు అవ్వదు, నువ్వు వెళ్ళిపోతే నీ మీద కేసు వేస్తాం, అగ్రిమెంట్లో చదవలేదా నువ్వు 2 lakhs డబ్బులు కట్టాలి అంటే నాకు ఇంకా అవకాశాన్ని పోగొట్టుకున్నాను సార్. నేను లుక్ టెస్ట్కి వెళ్ళాను, ఫైనల్ లుక్ టెస్ట్కి వెళ్ళాను, 2 auditions చేశారు, విలన్ పిలిపించారు, విలన్ పక్కన పెట్టి చూశారు. సో చాలా చేసిన తర్వాత కూడా నోటికాడ అవకాశం పోయింది సార్.